వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీకోసం ఇంకొక మంచి హౌస్ని మేము ముందు తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్కి చాలా దగ్గర, అంటే కర్నూలు ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా డోన్ వెళ్ళే రూట్లో. అండ్ మనకి అక్కడ గోశాల ఇది మెయిన్ ఏదంటే ఇది తిరుమలగిరి టౌన్షిప్లో అయితే ఉంటుంది. మనకి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ చూసిన మీకు అర్థమైపోతుంటుంది. సో మంచి డిజైనింగ్తో అయితే హౌస్ కట్టడం జరిగింది. సో వీడియోలో మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కంటిన్యూ వీడియో చూస్తుంటే ఒకవేళ ఒక చిన్న టైం స్పెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అట్ ద సేమ్ టైం చూసిన ప్రతి వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోద్దండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్, రిలేటివ్స్ ఎవరైనా మీకు ఎవరైనా ఆఫీస్లో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కానీ హౌస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం రేట్ ఎందుకు మరి హౌస్ వీడియో మొత్తం చూపించేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో రేట్ అన్ని మధ్యలో డిస్కస్ చేస్తాను నేను. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే హౌస్లో ఉన్న ఎలిమెంట్ మీరు మిస్ అయిపోతారు అనమాట. సో లెట్స్ గో. పార్కింగ్ ఏరియా అనమాట. సో మీరు చూసిన పార్కింగ్ ఏరియా చాలా విశాలంగా ఉంది. మంచి ఇన్నోవా కార్ కానీ బులెరో ఇలాంటి పెద్ద పెద్ద కార్లు కూడా పడతాయి. అటుపడి మనకు ఒక 2 బైక్స్ కూడా అక్కడ సైడ్ ఇటు సైడ్ బైక్స్ పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఉంది. మనకి పార్కింగ్లో ఎలివేషన్స్ కూడా మీరు చూడవచ్చు. ముందు నుంచి మనకి నీట్గా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇదైతే ఉందో సో ఇంటి ముందు ఇలా ఉంటుంది. మనకి ఇటు సైడ్ ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇటు సైడ్ మనకి హౌస్ సైడ్ సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటు సైడ్ చూస్తున్నారు ఏదైతే ఉందో మీకు సెట్ బ్యాక్ అనమాట. అండ్ మనకి హౌస్కి ముందే మనకి వీళ్ళు ఒక సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ డోర్ కూడా ఏదైతే ఉందో మంచి డోర్ కూడా పెట్టడం జరిగింది. ఈ డోర్ ఏదైతే ఉందో మంచిగా ఉంది, అంటే చూసే డిజైన్ కూడా మంచి నీట్గా అయితే ఉంది. సో మనం హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అనమాట. మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. స్టెప్స్కి ఇలా ఉంటుంది ప్లేస్. వచ్చేసి 4 సైడ్స్ అయితే పెట్టారు. ఇది చూస్తే మనకి ఇటు పక్క నుంచి మళ్ళీ చుట్టూతో అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. మనకి చూడవచ్చు మనకి బోర్ పాయింట్ అక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం సంప కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ అనమాట. సో మనకి హాల్ మంచి సైజులో ఉంది. అండ్ మనకి ఇదంతా మనకి సిట్అవుట్ ఏరియా, ఇక్కడ కూర్చున్నా కూడా మనకి ఇది ఏదైతే ప్లేస్ ఉందో దీన్ని డైనింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఈ హాల్లో ఒక డిఫరెంట్గా ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది హాల్ కొంచెం గ్రేట్నెస్ అయితే చూపిస్తుంది. అండ్ మనకి అట్ ది సేమ్ టైం మీరు చూడవచ్చు ఇక్కడ జూమర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పిఓపి కూడా మంచి క్లాసిక్గా నీట్గా అయితే ఉంది. ఎక్కువ హడావిడి అయితే లేదు. చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి లైటింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. హాల్లో నీట్గా ఉంది. అండ్ మనకి చూడవచ్చు టీవీ స్టాండ్ కోసం సో ఇలా కబోర్డ్స్ అన్ని నీట్గా చేయించారు. దీనికి మనం టీవీ పెడితే నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి హాల్లో డిజైన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది మొత్తం హాల్ లాగా యూజ్ చేసుకున్న ఈ ప్లేస్లో మనం డైనింగ్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి హౌస్ ఏదైతే ఉందో ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో వెస్ట్ ఫేస్ కావడం చేత మనకి ఒకటి నార్త్ ఫేస్ కూడా ఇలా డోర్ పెట్టడం జరిగింది. సో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి నార్త్ ఫేస్ డోరు. అండ్ దానికి సపరేట్గా సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది నార్త్ ఫేస్ డోరు ప్లస్ సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చూస్తుంటే హాల్ మీకు చూసిన అర్థమవుతుంది. సో మంచి స్పేసియస్గా అయితే ఉంది. ఇది నీట్గా ఒకసారి చూడండి, ఇక్కడ చాలా డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా మంచిగా కనిపిస్తుంది ఈ హాల్లో. అండ్ మనకి జూమర్ కూడా ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి డిఫరెంట్ థీమ్ అయితే చాలా బాగా లుకింగ్ హాల్లో మంచి ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి చూడండి. సో టీవీ స్టాండ్కి అయితే ఇది ఇలా చాలా మంచిగా అయితే ఉంది. చూస్తున్నది కిచెన్ అనమాట. సో మనకి కిచెన్లో అంటే మనకి వితౌట్ కబోర్డ్స్, కిచెన్లో అయితే వితౌట్ కబోర్డ్స్ అయితే ఉంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మంచి స్పేస్ అయితే చూడండి, చాలా మంచి స్పేస్ అయితే ఉంది. కిచెన్ అనేది చాలా మంచి స్పేస్తో అయితే ఉంది. అండ్ మనకి షెల్ఫ్స్ ఇక్కడ చాలా వరకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. చాలా ఎక్కువ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. దానికి మనం కబోర్డ్స్ వేయించుకున్నామంటే ఇంకా మంచిగా లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక సుంచు లాంటిది ప్రొవైడ్ చేశారు. సో ఎక్స్ట్రా థింగ్స్ కిచెన్కి సంబంధించిన ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా అక్కడ పెట్టుకోవడానికైతే ఆప్షన్ ఉంటుంది. సో మనకి మంచి స్పేస్గా ఇష్యూ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో పూజ రూమ్ అనమాట. సో పూజ రూమ్కి మన కిచెన్ మండకి గ్యాప్ అయితే వదిలేరు వాస్తు ప్రకారం. సో మంచి ఏసీగా అయితే ఉంది కిచెన్, చాలా ఇరుక్కు అయితే లేకుండా. సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఇలా వాక్ చేస్తున్నా ఇంత స్పేస్ అయితే ఉంది. సో స్పేసియస్గా అయితే ఉంది. ఓవర్వ్యూ చూసుకోండి మీరు. సో ఇలా పూజ రూమ్ ఇలా ఉందన్నమాట. సెల్ఫ్స్ చెప్పాను కదా ఎక్కువ ఉన్నాయని సెల్ఫ్స్. సో ఇవైతే సెల్ఫ్స్ ఉన్నాయో ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా ఎక్కువ సెల్ఫ్స్ ఉన్నాయని. సో ఇది చూస్తున్నారు కదా చాలా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి అక్కడ చూడవచ్చు స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ విండో కూడా ఉంది, వెంటిలేషన్ అలా రావడానికి.
సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో ఓన్లీ 1 లైట్తో వెంటిలేషన్ అయితే ఇలా ఉంది మనకి. సో అక్కడ ఎగ్జాస్టింగ్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి కూడా మనకైతే ఆప్షన్ పెట్టారు. అండ్ ఇక్కడ పూజ రూమ్ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో మనకి హాల్లో ఇలా ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసినది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మనకి కిడ్స్ బెడ్రూమ్లో మీరు చూస్తే సో వాళ్ళకి ఇలా నీట్గా డిఫరెంట్గా సో థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి గుడ్ లుకింగ్తో అయితే ఉంది ఈ థీమ్ వచ్చేసి. అండ్ మంచి స్పేస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి 30-45 సైజ్లో ఉంటుంది హౌస్ కన్స్ట్రక్షన్. మంచి బెడ్రూమ్ సైజ్ అయితే మంచిగా ఉంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఏదైతే చూస్తున్నారో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో దీంట్లో క్లాసిక్ పిఓపి మంచిగా ఉంది. పిఓపి కూడా సో ఏదైతే పిఓపి అనమాట. సో మంచిగా ఉంది, క్లాసిక్ ఉంది పిఓపి. ఎక్కువ హడావిడి అయితే లేదు. అండ్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం అక్కడ థింగ్స్ పెట్టుకోవడానికి ఏమైతే ఉన్నాయో అక్కడ బెడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా థింగ్స్ కోసం మనకి ఇవేవైతే ఉన్నాయో సెల్ఫ్స్ అనమాట. సో నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదైతే ఉందో సుంచు అనమాట. ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా ఇట్లా సుంచు మీద పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇండియన్ స్టైల్లో అయితే ఉంది. సో మీరు చూడవచ్చు. మీరు ఇందాక ఏదైతే చూసారో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వచ్చిందంటే ఇది దానికంటే కంపారిజన్ పెద్దగా అయితే ఉంటుంది. అండ్ మనకి చూడొచ్చు. సో అక్కడ ఆ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు ఒక థీమ్ అనేది. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఏసీ పాయింట్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఇందాక చూసాం కదా ఆ బెడ్రూమ్లో కూడా ఏసీ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసిన ఇక్కడ అటాచ్ వాష్రూమ్. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సెల్ఫ్స్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ వేయించుకున్నారు అంటే ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బెడ్రూమ్లో కూడా. సో సెల్ఫ్స్ అన్ని ఇలా ప్రొవైడ్ చేశారు. చాలా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి దీని కబోర్డ్స్ స్లైడింగ్ కానీ ఓపెన్ డోర్ లాగా కట్ చేసుకున్నామంటే కూడా మంచిగా అయితే ఉంటాయి. ఇదైతే చూస్తున్నారో మీరు సుంచు అనమాట ఈ బెడ్రూమ్లో. సో ఎక్కువ సామాన్లు ఏమున్నా సుంచులో వచ్చేస్తాయి. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో పిఓపి అనమాట. సో పిఓపి వచ్చేసి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా నీట్గా క్లాసిక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 4 సైడ్ చెప్పాను కదా, మీరు విండోలో చూస్తే ఇట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే ఉందో ఈ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ స్టోరేజ్. సో అలా బెడ్రూమ్లో ఏమన్నా థింగ్స్ లా పెట్టుకోవడానికి కూడా ఇలా కబోర్డ్స్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో మీరు కింద అయితే చూసారు కదా, ఇది వచ్చేసి పైన అనమాట. సో మనకి పైన కూడా మంచి స్పేస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కొన్న తర్వాత మీరు ఒక పైన ఒక పెంట్ హౌస్ వేయించుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడవచ్చు ఒకసారి ముందర మీరు తిరుమరగిరి టౌన్షిప్ అంటేనే ఇల్లు లేవు, చాలా మంది ఎవరు నివసించలేరు అంటారు కదా. సో అది చూడండి ఒక ఎగ్జాంపుల్ కోసం. మీకు ఇక్కడ అయితే హౌస్లు చాలా ఉన్నాయి. సో పెంట్ హౌస్ వేసుకున్నా అలా వేసుకోవచ్చు నీట్గా. సో ఇదంతా చూడవచ్చు మీరు. అండ్ ఎగ్జాంపుల్కి సో ఇదే దాంట్లో మనకి ఇక్కడ కూడా ఉంది కదా. సో పెంట్ హౌస్ అలా వేసుకున్నా కూడా నీట్గా అయితే ఉంటుంది. మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది ఇలా. అండ్ ఇది చూడండి చాలామంది అయితే ఉన్నారు. సో మార్కెట్లో కొందరికి అదేమంటారు, ఇక్కడ సైడు బయ్యర్స్కి ఏం ఐడియా ఉందంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. ఇక్కడ ఎన్ని హౌస్ వేస్తున్నారు, ఇంతమంది ఉన్నారు. సో మార్కెట్ ఇక్కడ కూడా గ్రో అవుతుందని చెప్పి తెలియదు అనమాట. దానికోసం అయితే నేను యాక్చువల్లీ చూపించాను అవుట్ సైడ్, మీకు తెలిసింది కదా మన వీడియోస్లో. సో చూపించడం ఎందుకు అంటే సో ఇక్కడ ఈ ఏరియా కూడా డెవలప్ అవుతూ ఉంది. అండ్ మనకి కొంచెం ముందుకెళ్ళినామంటే హైవే అనమాట. సో మనకి అది ఒక బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ కూడా మనకి హైవే అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు. సో మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపించడం జరిగింది కదా. సరే పూర్తి వీడియో చూడలేకుండా మీరు ఫార్వర్డ్ చేసుకుని వచ్చినారు అంటే అసలు మళ్ళీ వెళ్ళి కంప్లీట్ వీడియో చూడండి. హౌస్ మనకి మంచి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి హాల్లో ఇలా డిఫరెంట్గా థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి వీళ్ళు ఇక్కడ ఒకటి ఇలా చేశారు. కబోర్డ్స్ అయితే బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో లేవన్నమాట. కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి నచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా, సో తిరుమలగిరి టౌన్షిప్ అని ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. మనకి ఇటు సైడ్ సూరత్ హైవే వెళ్ళింది. అండ్ మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే డోన్ రూట్ అంటాం యాక్చువల్లీ ఇక్కడ సైడ్ లోకల్ లాంగ్వేజ్లో. సో డోన్ రూట్ నుంచి మనకి ఇంకోటి న్యూస్ కూడా మీరు వింటారు. డోన్ రూట్ అది ఏదైతే ఉందో హైవే అనేది 12 లైన్స్ అయితే జరుగుతుందని చెప్పి. సో అది కూడా ఎక్స్టెండ్ అయితే సో మనకి వెంచర్కి చాలా దగ్గరలో అయితే ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మంచి ఏమంటారు డిమాండింగ్ ఏరియా అవుతుంది వన్స్ అది స్టార్ట్ అయినాక. ఇప్పుడు కూడా ఇటు సైడ్ ఇల్లు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. సో ఇది కూడా మంచి సిటీకి దగ్గరలో ఉంటుంది. అంటే మనకి ఎలా అంటే మనకి నేషనల్ హైవే ద్వారా సిటీలోకి వెళ్ళిపోవచ్చు. సో మనం అపార్ట్ ఫ్రమ్ దిస్ హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి 30-45 సైజ్ అనమాట. సో మనకి 3 సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో న్యూ కన్స్ట్రక్షన్ హౌస్.
సో మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. సో వెంటిలేషన్ అయితే మీరు చూసారు, సో మంచి వెంటిలేషన్ అయితే ఉంది. సెట్ బ్యాక్స్ ఇట్ సైడ్ కానీ అటు సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ సో నీట్గా అయితే వదిలారు. మీరు చూసారు కదా పార్కింగ్ స్టార్టింగ్లో. సో పార్కింగ్ కూడా మంచి స్పేసెస్, ఒక మంచి ఇన్నోవా కార్ కానీ బొలోరా కానీ ఇలాంటి మంచి కార్ ఏదైతే పెద్ద కార్ ఉందో రోడ్డు మీద పెట్టుకోకుండా డైరెక్ట్ హౌస్లో వాళ్ళ గేట్ నీట్గా ప్రొవైడ్ చేశారు. సో మంచి స్పేస్ అయితే ఉంది, పార్కింగ్ స్పేస్ కూడా. అండ్ మనకి హౌస్ విషయానికి వచ్చేస్తే సో మెయిన్ మనం చేసుకోవాల్సింది అంటే మీరు కొంటే మీరు చేయించుకోవాల్సింది కబోర్డ్స్ ఒకటి పెండింగ్ ఉంటాయి అనమాట. సో మనకి ఇక్కడ బోర్ ఉంది, సంపు ఉంది, మున్సిపల్ ట్యాప్ వాటర్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో మున్సిపల్ ట్యాప్ వాటర్ అంటే మనకి కేఎంసీవి కావు. సో పంచాయతీ నుంచి ఉండే మున్సిపల్ వాటర్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అదనమాట. అండ్ చెప్పాను కదా 30-45 సైజు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో వెస్ట్ ఫేస్ ఉన్నా కూడా మనకి ఈ నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హాల్లో వెంటిలేషన్ కోసం ఒక విండో ఎక్స్ట్రాగా కాకుండా మనకి ఈ హౌస్ యొక్క చుట్టుపక్కల ఏమున్నాయో ఒకసారి సర్చ్ మనం అనుకుంటే మనకి ఎగ్జాంపుల్కి ఇలా ముందుకు పోతే ఎడిఫై స్కూల్ ఉంది, రిడ్జ్ స్కూల్ ఉంది, మనకి సుబ్బారెడ్డి కాలేజ్ దగ్గర అవుతుంది ఇక్కడ నుంచి. అండ్ మనకి వెళ్తే ఫార్మా కాలేజ్ ఉంది ఒకటి అది దగ్గర అవుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి వెరీ నియర్ అనమాట. ఇటు సైడ్ వెళ్తే ఎటు సైడ్ మన ఈ వెంచర్కి రైట్ సైడ్లో వెళ్తే ఇవన్నీ అనమాట. సో అట్ ది సేమ్ టైం సిటీలోకి వస్తూ ఉన్నామంటే మనకి మంచి మంచి రెస్టారెంట్స్ కనిపిస్తాయి. అట్ ది సేమ్ టైం ముందుకు వెళ్తే మనకి ఇండర్ స్కూల్స్ ఉంటాయి, ఓరియంట్ స్కూల్. సో ఇది వచ్చేసి మంచి ఏరియా అనమాట. సో సిటీకి అవుట్స్కట్స్లో ఉండి మీరు పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా కూడా ఇదైతే మంచిగా ఉంటుంది అనమాట. ఎలా అంటే సో ఈ మన కర్నూలులో ఉన్న మంచి టాప్ మోస్ట్ స్కూల్స్ అని మనకి సరౌండెడ్ 5 kilometers లోపు అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. దానికైతే పెద్ద ఇష్యూ ఏమి ఉండదు అనమాట. సో ఎందుకంటే మన సిటీలో ఒకవేళ రెగ్యులర్ జాబర్ అంటే సో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ హైవే ఎక్కినారంటే సిటీలోకి వెళ్ళిపోతారు. సో దాంట్లో ఏం పెద్ద ఇష్యూ ఉండదు. ఈ మధ్య కర్నూలు లోకల్ మన రోడ్లలో ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. సో బేస్డ్ ఆన్ దట్ హైవే ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అవుట్ రింగ్ రోడ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో రేటు విషయానికి వచ్చేస్తే మళ్ళీ ఇంటి వరకు వచ్చేద్దాం. సో రేటు విషయానికి వచ్చేసి మనకు హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఓనర్స్ అంటే సెల్లర్ అనమాట, వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే 66 lakhs చెప్తా ఉన్నారు. 66 లక్షలు నెగోషియేషన్తో అయితే మనకి హౌస్ మా దగ్గరికి సేల్కి అయితే వచ్చేసింది. సో 66 లక్షలు నెగోషియబుల్తో మనకి హౌస్ సేల్కి వచ్చేసింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి నేను నెంబర్ ప్రొవైడ్ చేసిన కాల్ చేయండి. సో టైంపాస్ కాల్ చేయొద్దు. సో మీకు ఈ లొకేషన్ మొత్తం అర్థమైపోయింది కదా, సో ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. సో టైంపాస్కి ఊరికి వెళ్ళి చూద్దామంటే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనమాట. సో అలా జరగాలి అని మన వాళ్ళంతా చాలా పెద్ద ఇండ్లు కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మన కర్నూలు అప్ ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి హౌసెస్ ఇంకొన్ని ఇలా చాలా మంచి మంచి సిటీకి అవుట్స్కట్స్లో ప్లస్ సిటీ లోపల దొరకడం కష్టమైనాయి. ఎందుకంటే మార్కెట్ మొత్తం కొత్త కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయని సిటీ అవుట్స్కట్స్లో అయితే జరుగుతూ ఉన్నాయి. మార్కెట్లో అదే సిటీ లోపల మార్కెట్ ఎలా ఉందంటే మీకు తెలుసు, నేను మొన్న కొన్ని 2-3 వీడియోలు షూట్ చేయడం జరిగింది. పాత హౌసెస్ అంటే ఎలా ఉంటాయంటే మీకు ఒక ఐడియా వచ్చేసినట్టు ఉంటుంది. సో కొత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఇంపార్టెంట్, అంటే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి మీరు అవుట్స్కట్స్ అయినా కూడా, ఎందుకంటే రేపొద్దున సిటీ అనేది ఇట పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ సైడ్ ఇన్వెస్ట్ చేసుకున్నా మీ ఇన్వెస్ట్మెంట్కి అయితే డోకా అయితే ఏమి ఉండదు అనమాట. సో ఇదనమాట. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్కి వాళ్ళకి షేర్ చేస్తే సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, సేమ్ నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Karnool Hub videos. Thank you for your support. Have a great day.